వెంకటరామరెడ్డి గారి క్వశ్చన్ ఇది. మేము హైందవ సోదరులము ఆవుదోడని ఆరాధ్య దైవంగా చేసుకున్నాము. మరి మీరు ముస్లింలు దాన్ని జుబాహా చేసుకుంటున్నారు, అంటే కోసుకొని తినేస్తున్నారు. ఇది మాకు బాధాకరమైన విషయంగా ఉంది అని వెంకటరామరెడ్డి గారు అడుగుతున్నారు, కొత్తరెడ్డిపాలెం. వెంకటరామరెడ్డి గారు ప్రశ్న అడిగారని ఒక ముస్లిం సోదరుడు ఆయన ప్రశ్న ఆయనకు బదులుగా అడిగారు. మరి మేము అంటే హిందువులము ఆవుని ఆరాధ్య దైవంగా చేసుకున్నాము, మీరేమో కోసి తింటున్నారు, మాకు చాలా బాధగా ఉంది. మాకు కూడా బాధగా ఉంది, మీరు దైవాన్ని కాదని ఆవును ఆరాధ్య దైవంగా చేసుకున్నారని. కాబట్టి సోదర మహాశైలారా, నిజంగా దైవం అంటే ఎవరిని దైవం అనాలి అనే విషయాలు హిందూ మత గ్రంథాల్లో, ఆ తర్వాత ఖురాన్లో చాలా స్పష్టంగా ఆధారాలతో చెప్పబడ్డాయి. దైవం అనబడేవాడికి ముఖ్యంగా 4 గుణలక్షణాలు ఉంటాయండి. మొట్టమొదటిగా, దైవం అనబడేవాడు పుట్టించేవాడే గాని పుట్టేవాడు కాదు. ఖురాన్లో సూరా అల్ ఇఖ్లాస్ నంబర్ 112 ఆయత 3లో లం యలిద్ వలం యూలద్, అల్లా పుట్టించేవాడే గాని పుట్టేవాడు కాదు. అలాగే హిందూ మత గ్రంథాల్లో భగవద్గీత 10వ అధ్యాయం 3వ శ్లోకాన్ని మనం పరిశీలిస్తే, యో మామజమనాదిం చ వ్యక్తి లోక మహేశ్వరం అసమూఢ సమర్థేషు సర్వ పాపైః ప్రముచ్యతే. ఎవడు నన్ను పుట్టుక లేనివానిగా, అనాది రూపునిగా, సమస్త లోకములకు నియామకునిగా తెలుసుకుంటున్నాడో అట్టివాడు సర్వ పాపముల నుండి లెస్సగా విడబడుచున్నాడు. ఇక్కడ హిందూ మత గ్రంథాల్లో కూడా దైవానికి పుట్టుక లేదు. అలాగే 2, దైవానికి మరణము లేదు. ఖురాన్లో సూరే అర్-రహ్మాన్ నంబర్ 55 ఆయత 26లో కుల్లు మన్ అలైహా ఫాన్ వయబ్కా వజ్హు రబ్బిక దుల్ జలాలి వల్ ఇక్రామ్, ఈ పుడమిపోయిన సమస్తము నశించిపోయేదే, అల్లా ఎప్పుడూ ఉండేవాడు, ఆయనకు వినాశనము లేదు అని. ఇదే విషయం హిందూ మత గ్రంథాల్లో భగవద్గీత 8వ అధ్యాయం శ్లోకంలో పరస్తస్మాత్ భావో అన్యో అవ్యక్తో వ్యక్తత్ సనాతనః యస్స సర్వేషు భూతేషు నశ్యత్సున వినశ్యతి అవినాశ్, ఆయనకు వినాశనము లేదు. ఇక 3వ గుణ లక్షణం ఏంటంటే, ఆ దైవము కంటికి కనిపించడు. ఖురాన్లో సూరే అల్ అనామ్ సూరా నంబర్ 6 ఆయత నంబర్ 103లో లా తుద్రికుహుల్ అబ్సార్ వహ్వ యుద్రికుల్ అబ్సార్ వహ్వ లతీఫుల్ ఖబీర్, ఏ మానవుడు ఆ దైవాన్ని కన్నులతో చూడలేడు. ఇదే విషయం హిందూ మత గ్రంథాల్లో శ్వేతాశతోపనిషత్ 4వ అధ్యాయం 20వ మంత్రంలో నసందృశ్య తిష్టతి రూపమస్య న చక్షుషా పశ్యతి కచ్చనేనం, ఏ మానవుడు ఆ దైవాన్ని తన కన్నులతో చూడలేదు. ఈ విధంగా 4వ గుణ లక్షణం ఏంటంటే, ఆ దైవాన్ని పోలిన ప్రతిమా ప్రతిరూపాలు ఈ విశ్వంలో ఏవి కూడా లేవు. యజుర్వేదం 32వ అధ్యాయం 3వ మంత్రం, శ్వేతాశతోపనిషత్ 4వ అధ్యాయం 19వ మంత్రంలో నతస్య ప్రతిమాస్తి యస్య నామా మహద్యసః, ఆ దైవాన్ని పోలిన ప్రతిమా ప్రతిరూపాలు ఈ విశ్వంలో ఏవి కూడా లేవని. ఖురాన్లో సూరా షుఆరా నంబర్ 42 ఆయత 11లో లైస కమిస్లి షైఉన్, ఆ దైవాన్ని పోలిన ప్రతిమా ప్రతిరూపాలు ఏవీ లేవని చెప్పబడ్డాయి. కాబట్టి ఈ 4 గుణ లక్షణాలు, ఆ దైవం పుట్టించేవాడే గాని పుట్టేవాడు కాదు, ఆ దైవం మరణాన్ని ఇచ్చేవాడే గాని మరణించేవాడు కాదు, ఆ దైవం కంటికి కనిపించడు, ఆ దైవాన్ని పోలిన ప్రతిమా ప్రతిరూపాలు ఈ విశ్వంలో ఏవీ లేవు. కాబట్టి ఆ ఏకైక దైవాన్ని మనం దైవంగా భావించాలి. ఆవును ఆరాధ్యంగా భావించమని హైందవ మత గ్రంథాల్లో నా పరిశీలన ప్రకారంగా ఎక్కడ కూడా లేదు. పైగా హైందవ మత గ్రంథాల్లోని మనం పరిశీలించినప్పుడు ఋగ్వేదంలో 10వ మండలంలో అనేక ఆధారాలు ఉన్నాయి, గోవును బలిచ్చి హోమం చేసినట్టుగా. అలాగే యజుర్వేద తైతరీయ సంహితంలోని 2వ కాండం 1వ అనువాకం 8వ మంత్రం, 2వ కాండం 1వ అనువాకం 9వ మంత్రం, 2వ కాండం 5వ అనువాకం 6వ మంత్రం, 2వ కాండం 5వ అనువాకం 7వ మంత్రంలో అనేక ఆధారాలు ఉన్నాయి. అలాగే మహాభారతం అనుశాసనిక పర్వంలో 88వ అధ్యాయంలో ఆవును బలిచ్చిన ఆధారాలు ఉన్నాయి. మనుస్మృతిలో 5వ అధ్యాయం 30వ మంత్రం, మనుస్మృతి 5లో 31, 5లో 33, 5లో 36, 5లో 7, 5లో 23, ఇన్ని ఆధారాలు ఉన్నాయి. ఆవును బలి ఇచ్చినట్లుగా, ఇవ్వాలి అన్నట్టుగా ఆదేశాలు కూడా ఉన్నాయి. ఇస్కాన్ వారు ట్రాన్స్లేషన్ చేసినటువంటి భగవద్గీత పేజ్ నంబర్ 117లో ధర్మగ్రంథ సేకరణలో ఏ బ్రాహ్మణ పండితుడైతే ఆవును బలిగా ఇస్తాడో అతడు మోక్షాన్ని పొందుతాడనుంది. ఎవరైతే ఎద్దు మాంసాన్ని తింటారో వారికి వేదాంగాల పరిజ్ఞానం కలిగినటువంటి మహావక్త పుడతాడని అనేటటువంటి విషయం శతపథ బ్రాహ్మణము 8వ అధ్యాయం 4వ బ్రాహ్మణం 18వ మంత్రంలో ఇన్ని ఆధారాలు ఉన్నాయి. మేము ఆవుని ఆరాధిస్తామంటే. కాబట్టి చివరిగా యజుర్వేదం 49వ మంత్రాన్ని చదివి నేను ఈ యొక్క ప్రశ్నకు జవాబు ముగిస్తాను. అంధాతమా ప్రవిశంతియే అసంభూతిముపాసతే తతో భూయ ఇవతే తమోయ ఊ సంభూత్యాగం వ్రత. ఎవరైతే అంధాతమ చీకటి ప్రవిశంతియే ప్రవేశిస్తారు,
అసంభూతి ఎవరైతే సంభూతిని ముపాసతే ఆరాధిస్తారో, ఎవరైతే సృష్టికర్తను కాదని సృష్టిని ఆరాధిస్తారో వారు చీకటిలోకి ప్రవేశిస్తారు. తతో భూయ ఇవతే తమోయ ఊ సంభూత్యాగం రత, మరెవరైతే మానవునిచే తయారు చేయబడినటువంటి ప్రతిమలను పూజిస్తారో వారు అంతకంటే మించినదా అనే నరకానికి వెళ్తారు. కాబట్టి సోదరులారా, మా ఆత్మీయ సోదరులు నరకానికి వెళ్ళకూడదు, వారికి స్వర్గానికి వెళ్ళాలి. వారు కూడా ఆదమహవ్వ సంతానం భావిస్తున్నాము. కాబట్టి సత్యం తెలుసుకోండి, ఆవును ఆరాధించకండి, ఆవును సృష్టించిన దైవాన్ని ఆరాధించండి. మీ ప్రశ్నకు జవాబు దొరికిందని ఆశిస్తున్నాను.